ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి సూచించారు. ఓటరు జాబితా సవరణపై అమలు జరగనున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమ నిర్వహణపై బిఎల్ఓలు సూపర్వైజర్లకు శుక్రవారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చడంతో పాటు వివరాల సవరణ, మార్పులు, తొలగింపుల విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థలు తమ ప్రసంగాల్లో బిఎల్ఓలు సూపర్వైజర్లకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. వ్యాలిడ్ రీజన్ లేకపోతే మాత్రం స్పేర్ చేయడం జరగదు. సో ఈ 273 మెంబర్స్ని ఒకసారి కూర్చోబెట్టి చెప్తే మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది, అంటే ప్రాసెస్ ఏమి దాంట్లో ఏమీ టఫే ఉండదు, అంత క్లియర్గానే ఉంటుంది. కానీ మనం తీసుకునే దాన్ని బట్టి, మనం సీరియస్నెస్ బట్టి ఉంటుంది అంతే. సో ఇక్కడ కూడా స్లాక్నెస్ అన్నది ఒప్పుకోవడం జరగదు. సో అందుకే ఫస్ట్ డే నుంచి మళ్ళీ చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. ఎక్కడ ఏ రకమైన ఇది చూసినా కూడా, నెగ్లిజెన్స్, డెర్లిక్షన్ ఆఫ్ డ్యూటీస్ చూసినా కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను. అది మాత్రం కమ్యూనికేట్ అవ్వాలి. సో స్పెసిఫిక్గా క్లాసెస్ అనేవన్నీ మళ్ళీ మీకు ఆ ప్రొసీజర్ ఏదో మాన్యువల్ వస్తుంది, లేకపోతే వీడియోలు వస్తున్నాయి, పీపీటీలు వస్తున్నాయి, షేర్ చేస్తే సరిపోతుంది. పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ ఎలక్టోరల్ రోల్, ఇక అది ఫైనల్గా మనం బయటకు వేసేది ఎప్పుడంటే 22/9. సో ఇది మన టాస్క్. ఈ మధ్యలో ఇక నడుస్తూ ఉంటుంది మన పాత్ర అంతా. నేను మీ నుంచి ఏం కోరుకుంటున్నామంటే, మేము మరి పర్టికులర్గా డైలీ మనకి ర్యాట్ రేస్ రన్ అవుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసుగా, సెన్సెస్ జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా డైలీ మన ప్రోగ్రామ్ని ప్రతిసారి నేను ఎలక్షన్ దాంట్లో ఆ సబ్జెక్ట్లో గమనిస్తుంది ఏంటంటే, మన గ్రూప్లో రెస్పాండ్ గారు ఏదో ఇన్స్ట్రక్షన్ పెట్టాము, చదివారో లేదో తెలియదు, అట్లా ఉండకండి. ఈ టైంలో మాత్రం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనా మీ డౌట్ ఉంది ఎక్స్ప్రెస్ చేయరు, చేస్తేనే కదా ఆ డౌట్ బయటికి తెలిసేది. మాకు కూడా తెలియకపోవచ్చు, మేము కూడా తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. అల్టిమేట్గా మనం అందరం కలిసి 273 మంది పైన, మేము ఆర్డీఓ గారికి అసిస్టెంట్స్గా ఉన్న పైన 3 ఏఆర్ఓస్, మనం అందరం కలిసి ఈ ఎలక్షన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ ఓటర్ లిస్ట్ని తయారు చేయాలి. ఎలక్షన్ జరగాలంటే 2 మరి ముఖ్యంగా, 1 హెల్దీ ఓటర్ లిస్టు, మంచి సౌండ్ పోలింగ్ స్టేషన్. ఇది నేను బలంగా నమ్ముతా. పోలింగ్ స్టేషన్ వ్యవహారం అంటారా, 1200 దాటితే రేషనలైజేషన్ చేసి కొత్త పోలింగ్ స్టేషన్లు పెట్టడం, ఇదంతా కూడా మేము చూస్తాం, ఆ పాత్ర ఎలాగో. కానీ ఓటర్ లిస్ట్ని మాత్రం పర్ఫెక్ట్గా తయారు చేసే బాధ్యత మీదే. మీకు ఫీల్డ్లో ఇబ్బంది వచ్చిందా మీరు మెసేజ్ చేయండి. 1 మినిట్ కూడా ఆలస్యం చేయకుండా, 1 మినిట్ కూడా నేను, మా కమిషనర్ గారు, అట్లాగే మా తహసీల్దార్ గారు, మేము ఖచ్చితంగా ఫీల్డ్లోకి వచ్చేస్తాం. అనుమానమే లేదు, మీకు ఇబ్బంది కలగనేమో ఎక్కడ. మాకు కావాల్సిందల్లా డైలీ, నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామంటే, సపోజ్ ఒక వ్యక్తికి ఒక 500 ఓట్లు ఉన్నాయి అనుకుందాం, వెరిఫై చేయాల్సిన ఓటర్ లిస్టులో తక్కువలో తక్కువ 1000